అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు చెప్పబోతా ఉన్నా. ఏంటి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ బలభీమ న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఈ వీడియోని మొత్తం ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి. ఎందుకంటే నేను చెప్పబోయే ప్రతి అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. దీనిపైన కూడా ఎవరు కూడా స్కిప్ చేయకండి. అందరూ ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. అహ్మదాబాద్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్యాసింజర్ విమానం ఒకటైతే కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణికులు సిబ్బంది సహా 242 మంది ఉన్నట్లు ఏఎన్ఐ పిటిఐ వార్తలు అయితే వెల్లడించడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకోవడం జరిగింది. ప్రమాద ప్రాంతం నుంచి వచ్చిన వీడియోలలో భారీ ఎత్తున మంటలు, పొగ కనిపించాయి. అహ్మదాబాద్ పోలీసులు, అహ్మదాబాద్ అగ్నిమాపక దళం అధికారులు విమాన ప్రమాదం జరిగినట్లు కూడా నిర్ధారించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనన్ దేశాయ్ అయితే విమాన ప్రమాదాన్ని అక్కడ వాళ్ళంతా కూడా ధృవీకరించడం జరిగింది. అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రమాద ఘటన చర్యలు కూడా సహాయక చర్యలు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ ను పరిరక్షించే ఫ్లైట్ రాడార్ 24 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పేర్కొనడం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 విమానం కూలిపోయినట్లు సమాచారం అందుతుంది. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్ల తర్వాత మాకు చివరి సిగ్నల్ అందింది అని ఆ సంస్థ కూడా నిర్ధారించడం జరిగింది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం కూలిపోయిన విమానం 787-8 డ్రీమ్ లైనర్. ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్టర్ ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీస్ కమిషనర్లతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రమాద ఘటన సహాయక కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని కూడా అమిత్ షా హామీ ఇచ్చినట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టాల గురించి కూడా ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. దీనిపైన కూడా రాష్ట్ర ప్రధాని దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహ్మదాబాద్ జరిగిన విమాన ప్రమాదం గురించి తెలుసుకొని తీవ్రంగా కలత చెందినట్లు పోస్టు చేయడం జరిగింది. ఈ దుఃఖ సమయంలో దేశమంతా బాధితుల వెంట ఉందని కూడా ప్రకటించారు. అహ్మదాబాద్ చోటు చేసుకున్న ఈ విషాదం దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది మాటల్లో చెప్పలేని హృదయ విధాకర ఘటన. ఈ విషాద సమయంలో ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి పట్ల నా ఆలోచనలు, సానుభూతి ఉన్నాయి. సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో నిరంతరం అన్నట్లు కూడా ప్రధాని పోస్టు చేయడం జరిగింది. విమాన ప్రమాద ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎక్స్లో స్పందించారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్ అయ్యానని ఆయన చెప్పారు. మేం అత్యంత అప్రమత్తంగా ఉన్నాం. నేను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని, విమానయానికి సంబంధించిన అన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను కూడా వేగంతో, సమన్వయంతో చర్యలు ప్రారంభించాలని ఆదేశించడం జరిగిందని, ఇప్పటికే రెస్క్యూ బృందాలు పంపించామని, వైద్య ఇతర సహాయం ఘటన స్థలానికి చేరుకునేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి ఈ పోస్టులో చెప్పడం జరిగింది. విమానంలో ఉన్న వారితో పాటు వారి కుటుంబాల కోసం కూడా మేము ప్రార్థిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ఎయిర్ ఇండియా ధృవీకరించడం జరిగింది. ఈ మేరకు ఎక్స్లో ఒక పోస్టు చేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే గాత్విక్ నడుపుతున్న AI-171 విమానం 2025 జూన్ 12న ఒక ఘటనలో చిక్కుకుంది. దీనిని మేము నిర్ధారిస్తున్నామని, దీనికి పూర్తి బాధ్యత మేమే వహిస్తున్నామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. సో ఇలాంటి వార్తా విశేషాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ధన్యవాదాలు.